హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ సైకిల్. ఇవాళ అంతరించిపోతున్న ఒక వస్తువుని మేము ముందుకు తీసుకొస్తున్నాము. అదేమిటి అంటే పెట్రోమాక్స్ లైటు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి లైట్ గురించి అసలు తెలియదండి. అలాంటి వాళ్ళ గురించే ఈ లైట్ని మీకు చూపిస్తున్నాము. ఇదే పెట్రోమాక్స్ లైట్ అండి. పూర్వకాలం అసలు కరెంట్ లేని సమయంలో ఈ పెట్రోమాక్స్ లైట్ అనేవి వాడేవారు. పెళ్ళిళ్ళకి జాతరలకి ఈ పెట్రోమాక్స్ లైట్లు ఎక్కువగా వాడుతూ ఉండేవారండి. ఈ పెట్రోమాక్స్ లైట్ ఇప్పుడు కరెంట్ వచ్చింది కాబట్టి ఈ పెట్రోమాక్స్ లైట్లు వాడకం తగ్గిపోయిందండి. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఎవరికి కూడా ఈ పెట్రోమాక్స్ లైట్ల గురించి తెలియదు. మేము కూడా మీకు చూపించడం గురించి చాలా కష్టపడి తీసుకొచ్చాము. ఇది ఎలా వాడాలి అంటే కిరసనాలతో మాత్రమే ఇది పనిచేస్తుందండి. ఇప్పుడు కిరసనాలు లేదు కాబట్టి ఈ లైట్ని వెలిగించి మీకు చూపించలేము. కాకపోతే ఇది ఎలా వెలిగించాలి, ప్రాసెస్ ఏంటన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ వైట్ కలర్లో ఉన్నదాన్ని కొండ అంటారండి. దీనికి మ్యాంటిల్ కట్టుకోవాలి. ఆ మ్యాంటిల్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మ్యాంటిల్ అంటే ఇదేనండి. ఇది మేము చాలా షాపులు తిరిగితే ఒక షాప్లో దొరికింది. ఇప్పుడు ఈ మ్యాంటిల్ కూడా దొరకట్లేదు. దీని కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ అండి. ఇప్పుడు ఈ మ్యాంటిల్ ఈ కొండకి ఎలా కట్టుకోవాలన్నది మీకు చూపిస్తాను. చూసారు కదండి, మ్యాంటిల్ అంటే ఇదే. ఇప్పుడు దీన్ని మనం కొండకు కట్టుకోవాలి. ఇది ఇలా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ చేసి ఈ తెలుపు కలర్ కొండ ఏదైతే ఉందో దానికి ఇలాగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ థ్రెడ్స్ ఉంటాయి. ఆ థ్రెడ్స్ మనం టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకొని థ్రెడ్స్ అనేవి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇలా తిరగేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. మ్యాంటిల్ అయితే కట్టేసాం కదండి. ఇప్పుడు నేను హెయిర్ లాక్ చేసుకున్నాను. మనకు ఇప్పుడు వచ్చేసి హెయిర్ ప్రెషర్ బిల్డప్ చేయాలి. ఇంకో ఇలా బిల్డప్ చేసిన తర్వాత ఇది అడ్జస్ట్మెంట్ నాబ్ అండి. కొంచెం ఇలా తిప్పితే ఇక్కడికి కిరసనాలు అనేది వస్తుంది. ఆ కిరసనాలు వచ్చిన తర్వాత ఈ అడ్జస్ట్మెంట్ నాబ్ని ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ అగ్గిపుల్లతో వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. వెలిగించుకున్న ఒక 10 మినిట్స్కి ఈ మ్యాంటిల్ అన్నది హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత మనం హెయిర్ ప్రెషర్ని ఎక్కువ బిల్డప్ చేయాలి. ఇది ఎంత ఎక్కువ బిల్డప్ చేస్తే అంత లైటింగ్ మనకు బాగా వస్తుంది. ఆ తర్వాత లైటింగ్ వచ్చిన తర్వాత మనము ఈ అడ్జస్ట్మెంట్ నాబ్తో లైటింగ్ ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ లైటింగ్ మనం యూజ్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా అవసరం లేదనుకుంటే ఈ హెయిర్ లాక్ అండ్ అన్లాక్ నాబ్ ఉన్నది కదండి, దాన్ని అన్లాక్ ఇలా చేసేసుకుంటే లైటింగ్ ఆటోమేటిక్గా ఆరిపోతుందండి. తర్వాత మళ్ళీ నాబ్ని మనం మామూలుగా టైట్ చేసుకుంటే నెక్స్ట్ టైం లైట్ వెలిగించుకున్నప్పుడు ఇబ్బంది పడిన అవసరం లేదు. పెట్రోమాక్స్ లైట్ ఎలా యూజ్ చేసుకోవాలన్నది మీకు మొత్తం వివరంగా చెప్పాను కదండి. ఈ పెట్రోమాక్స్ లైట్కి అప్డేటెడ్ వెర్షన్ ఇప్పుడు ఇదండి. ఇదేంటంటే గ్యాస్ స్టవ్ కమ్ లైట్ అండి. దీన్ని ఎలా యూజ్ చేయాలన్నది నేను మీకు ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇది గ్యాస్తో మాత్రమే పనిచేస్తుంది. దీనికి కిరసనాలు అవసరం లేదండి. అది ఎలా పనిచేస్తుంది అన్నది మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఈ గ్యాస్ మనం ఎలా వాడుకోవాలన్నది మీకు నేను చూపిస్తాను. ఈ నాబ్ ఉంటుంది కదా, దీన్ని ఓపెన్ చేసుకొని లైటర్తో గ్యాస్ వెలిగించుకొని మనం కుక్ చేసుకోవచ్చు. ఇదే గ్యాస్ బండకి లైట్ ఎలా పెట్టుకోవాలన్నది నేను మీకు చూపిస్తాను. ఈ నాబ్ అయితే ఆఫ్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత దీన్ని తిప్పుకొని తీసేసుకోవాలి పక్కకి. నేనైతే ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను. ఇలా దీన్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇది వచ్చేసి లైట్ అండి. ఇది కాకుండా ఇటువంటి బేస్మెంట్తో వచ్చి చిమ్నీ ఉండి లైట్ ఉండేది పూర్వకాలం. ఇప్పుడు అలాంటి చిమ్నీలు మాకు దొరకలేదు. ఇప్పుడు అందరూ ఇవే తరచుగా వాడుతున్నారంట, అందుకు మాకు ఇదే దొరికింది. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలన్నది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు దీన్ని అయితే ఇలా ఉంటుంది. దీన్ని బిగించేసుకోవాలి. నేను బిగిస్తున్నాను చూడండి. లైట్ అయితే బిగించేసామండి. ఈ లైట్కి కూడా మ్యాంటిల్ అన్నదే కావాలి. ఇప్పుడు ఈ మ్యాంటిల్ని ఎలా కట్టుకోవాలో చూడండి. ఇలా మ్యాంటిల్ కట్టుకోవాలి.
కట్టేసుకున్న తర్వాత లైట్ ఎలా వెలిగించాలన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. పెట్రోమాక్స్ లైటు, గ్యాస్ లైటు ఎలా యూస్ చేసుకోవాలో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాం కదండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.